మనము వాగుడికై తాబేలు కథ విన్నాం కదా. అందులో పాపం మన తాబేలు మిత్రులతో కలిసి వెళ్ళలేకపోయింది కదా. పాపం మన తాబేలు అమాయకంగా దాని ప్రాణాలు పోగొట్టుకుంది కదా. కానీ మనం ఈరోజు చెప్పుకునే కథలో మన తాబేలు చాలా తెలివైంది. ఇందులో మన తాబేలు తెలివిగా దాని ప్రాణాలు ఎలా కాపాడుకుందో తెలుసుకుందాం. అనగనగా ఒక ఊరు. ఆ ఊరికి ఒక రాజు. ఆయనకి 3 పిల్లలు ఉన్నారు. రాజుగారికి పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన పిల్లల కోసం ఒక చెరువు తవ్విస్తారు. అందులో రాకుమారులు ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరోజు రాజు వాళ్ళ పిల్లలతో ఇలా చెప్పారు, మీ చెరువులో నేను చేపలు వేయమన్నాను, వెళ్ళి చూడండి అని. అప్పుడు రాకుమారులు ఎంతో ఆనందంగా వెళ్తారు. చేపలు చూసి చాలా సంతోషిస్తారు. కానీ వాళ్ళకి అక్కడ ఒక తాబేలు కూడా కనిపిస్తుంది. వాళ్ళు తాబేలు చూడ్డం అదే మొదటిసారి. దాన్ని చూసి అదేదో రాక్షసి అనుకుంటారు. చాలా భయపడి రాజు దగ్గరికి వెళ్తారు. నాన్నతో చెప్తారు, నాన్న అక్కడ ఒక రాక్షసి ఉంది ఆ చెరువు దగ్గర అని. రాజుకి పిల్లలంటే చాలా ప్రేమ కదా. ఆయన భటులకు వెళ్ళి ఆ రాక్షసిని పట్టుకుని రమ్మని చెప్తారు. భటులు వెళ్ళి తాబేలుని తెచ్చుకుని వస్తారు. అప్పుడు రాజు దాన్ని చంపేయమని చెప్తాడు. వాళ్ళందరూ దీన్ని ఎలా చంపాలి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఒకడంటాడు దాన్ని కొట్టి కొట్టి చంపేద్దామని, ఇంకొకడంటాడు దాన్ని నిప్పుల్లో కాల్చేద్దామని. అలా అందరూ ఏదో ఒకటి చెప్తూ ఉన్నారు. అప్పుడు అందులో ఒకడికి నీళ్ళంటే చాలా భయం. వాడంటాడు దీన్ని నీళ్ళల్లో పడేద్దాం, అది అక్కడ రాళ్లలో పడి ఖచ్చితంగా చచ్చిపోతుంది అని. తాబేలు ఆ మాట విని, అమ్మో నీళ్ళల్లో పడేస్తారా, దానికన్నా నన్ను కొట్టినా కాల్చినా పర్వాలేదు, మరీ నీళ్ళల్లో పడేస్తారంటే ఎలాగా, మరీ అంత క్రూరంగా ఎలా ఆలోచిస్తారు అని అంటుంది. రాజు తాబేలు మాటలు విని దాన్ని నదిలో పడేయమని చెప్తాడు. తాబేలు లోపల నవ్వుకుంటుంది. తాబేలు నీళ్లలోనే కదా ఉండేది, కానీ అక్కడ ఎవ్వరికీ ఆ సంగతి తెలీదు. అది హాయిగా నీళ్ళల్లోకి వెళ్ళిపోయింది. చూసారా మన తాబేలు ఎంత తెలివిగా తప్పించుకుందో. మరి అదండి కథ. కథ కంచికి మనం ఇంటికి. అందరం ఆనందంగా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం.